హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈ హాట్ సమ్మర్లో చల్లగా కర్బూజాతో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. ఇలా మనం కర్బూజాని ఐస్ క్రీమ్లా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ కర్బూజా ఐస్ క్రీమ్ని సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఇలా మనం కర్బూజాలోనైనా ఈ మిల్క్ని వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా చిన్న గిన్నెల్లో అలా అయినా కూడా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ కర్బూజా ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా బాగా పండిన ఒక కర్బూజాను తీసుకోవాలి. ఇప్పుడు ముచ్చుక దగ్గర కొద్దిగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్బూజాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా లోపల ఉన్న గింజల్ని తీసేయాలి. గింజల్ని శుభ్రంగా తీసేయాలి, లేదంటే ఐస్ క్రీమ్ మనకు చేదొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ముందుగా కొద్దిగా హోల్ చేసుకుని తర్వాత ఒక స్పూన్ సాయంతో ఈ గింజల్ని ఇలా సపరేట్ చేసేసుకోవాలి. గింజలన్నీ కూడా శుభ్రంగా తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అలాగే నేను ఈ ఐస్ని ఇలా కర్బూజాలో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. లేదంటే మీరు ముందు తొక్క పీల్ చేసేసుకుని తర్వాత ముక్కలుగా కట్ చేసుకునైనా సేమ్ ప్రాసెస్లో ఏదైనా గిన్నెలో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక స్పూన్ సాయంతో ఈ లోపల ఉన్న గుజ్జును అంతటినీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గుజ్జు అంతా కూడా సపరేట్ చేసేసుకున్నాను. లోపల అంతా కూడా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఈ మిక్సీ జార్లోకి ఒక 200 ml వరకు చిల్లుడు మిల్క్ని వేసుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. అలాగే ఒక పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అన్నది ఆప్షనల్. మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో పంచదారనైనా కూడా వేసుకోవచ్చు, కానీ రిచ్ ఫ్లేవర్ కోసం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. నేను పంచదార వేయట్లేదు, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నా అలాగే కర్బూజా స్వీట్ని బట్టి కూడా షుగర్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కర్బూజాకి ఫిల్ చేసేసుకోవాలి. చూసారు కదండి, పైదాకా ఫుల్గా వచ్చేంత వరకు ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని వేసేసుకుని పైన ముచ్చుకు దగ్గర తీసుకుని కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దానిని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు కొద్దిగా ఇంకా ఈ జ్యూస్ అన్నది మిగిలిన ఈ జ్యూస్ని ఇలా ఐస్ కప్స్లోకి వేసేస్తున్నాను. మీకు ఇలా ఐస్ కప్స్ లేకపోతే కనుక నార్మల్ స్టీల్ గిన్నెలైనా వేసుకోవచ్చు, లేదంటే ఉత్తిన ఇలా జ్యూస్ కింద అయినా కూడా తాగేయచ్చు. ఎలా అయినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకుని మనం ఈ రెండింటినీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అలా పెట్టేయాలి. అలాగే టెంపరేచర్ వచ్చి హై టెంపరేచర్లోనే పెట్టుకోవాలి. ఈ కర్బూజా అటు ఇటు పడిపోకుండా ఒక గిన్నెలోకి సెట్ చేసుకుని తర్వాత ఈ రెండింటినీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో సెట్ చేసేసుకోవాలి. మనం కనీసం ఓవర్ నైట్ అలా ఉంచేస్తే కనుక పర్ఫెక్ట్గా ఈ ఐస్ సెట్ అయిపోతుంది. ముందు రోజు రాత్రి చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నానికి అలా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చక్కగా ఐస్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్బూజాను మనం పీసెస్లా కట్ చేసుకుని ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు ఒక చాక్ తీసుకుని వీటిని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మనం వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కట్ చేస్తే అస్సలు రాదు. ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. ఒకవేళ అస్సలు కుదరట్లేదు అనుకుంటే చాక్ని వేడి నీళ్ళల్లో ఒకసారి డిప్ చేసి అప్పుడు కట్ చేసినా కూడా ఈజీగానే కట్ అయిపోతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా అలాగే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఐస్. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనకు ఎన్ని పీసెస్ కావాలితే అన్ని పీసెస్ కట్ చేసేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. చూడండి అంత పర్ఫెక్ట్గా మనం ఎలా కట్ చేస్తే అలా కట్ అవుతుంది. ఐస్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా మనం పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు ఐస్ ట్రేస్లో కూడా మనం ఈ జ్యూస్ని వేసాం కదా, అది కూడా తీసి చూద్దాం.
చూడండి ఇవి కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇలా అయినా కూడా మనం పిల్లలకు చేసి పెట్టవచ్చు. ఈ మండే వేసవులు ఇలా చల్లచల్లగా ఐస్ క్రీమ్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. పిల్లలకు ఎంతో నచ్చేలాగా ఇలా కర్బూజా ఐస్ని ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.